కళ్యాణ్ పాత్రదారుడే కానీ ఆయన వెనకాల సూత్రధారులు చాలా మంది ఉన్నారు. మరి ఇదంతా కూడా తెలంగాణను ఒక రాజకీయ డ్రామాగా, రాజకీయ వేదికగా మలవడానికి, మరి రాజకీయ యుద్ధక్షేత్రంలో పవన్ కళ్యాణ్ను బలిపశువుని చేసే విధంగా మరి అనేక శక్తులు పనిచేస్తున్నాయి. ఒక సినిమా యాక్టర్గా పవన్ కళ్యాణ్ను ఈ ప్రాంతంలో చాలామంది గౌరవిస్తారు. కానీ ఇక్కడ వచ్చి తను రాజకీయాలు చేయాలని చూస్తే మాత్రము మరి ప్రజలు ఎప్పుడు కూడా స్వాగతించరు. ప్రజారాజ్యం పార్టీ మరి 2009లో పోటీ చేసి ఒక కార్పొరేటర్ కూడా ఉమ్మడి రాష్ట్రంలో గెలవలేదు. మరి తెలంగాణ రాష్ట్రాన్ని ఎంతో కొంతమేర హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేసిన చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళే ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం వచ్చినాక ఇక్కడ రాజకీయాలు చేయాలంటే భయపడి తను సంపూర్ణంగా ఆంధ్రాకే పరిమితమై మరి తెలంగాణ ప్రజల యొక్క చైతన్యాన్ని గుర్తించి అన్నీ కూడా మూసుకొని ఆంధ్రకే పరిమితమైన చరిత్ర ఉన్న సందర్భం. ఇలాంటి సమయంలో పవన్ కళ్యాణ్ మరి వచ్చి ఈ తెలంగాణ ఆవిర్భావం రోజు మీ అయ్య జాగిరా అని చెప్పి మరి ఇక్కడ సున్నితమైన ఈ ప్రాంతంలో మళ్ళీ కూడా ప్రాంతీయ తత్వాన్ని రెచ్చగొట్టడం అనేది తన యొక్క అవివేకానికి నిదర్శనం. ఎందుకంటే తెలంగాణ అనేది అనేక మంది త్యాగదనుల పోరాటాలతోటి, బలిదానాలతోటి నిర్మాణమైన రాష్ట్రం. ఇలాంటి రాష్ట్రంలో నువ్వు ఏదో వచ్చి మరి ఇక్కడ రాజకీయాలు చేయడం అనేది కరెక్ట్ కాదు. ఇప్పటికైనా ఈ తెలంగాణ సమాజంకి నువ్వు ఇక్కడ చాలామంది 90% మంది పేద ప్రజలు అనేక రకాలుగా మరి విద్య, వైద్యము అనే రాష్ట్ర బడ్జెట్లో వాటా లేకుండా అనేక ఇబ్బందులు పడుతున్నారు. రాజకీయ వాటా లేకుండా కూడా ఇబ్బంది పడుతున్నారు. మీలాంటి వాళ్ళు ఏం చేయాలంటే ఇక్కడ ఉండే సామాజిక శక్తులకు మీ యొక్క సహకారం అందించి ఇక్కడ తెలంగాణలో ఏ అయితే ప్రజలు వెనుకబాటుతనాన్ని గురవుతారో ఆ వెనుకబాటుతనాన్ని గుర్తించి మరి ప్రజా ఉద్యమాలను మీరు వెనుకాల ఉండి ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే తెలంగాణ సాయుధ పోరాటంలో కూడా పుచ్చలపల్లి సుందరయ్య లాంటి వాళ్ళు, బసవపున్నయ్య లాంటి వాళ్ళు చాలామంది కూడా మరి ఇక్కడ ఈ ఫ్యూడల్ భావజాలానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న ప్రజలకు వెన్నుదన్నుగా ఉన్నారు. అంతే తప్పితే ప్రత్యక్ష రాజకీయాల్లో ఇక్కడ పాల్గొనలేదు. కాబట్టి మీరు ఇప్పటికైనా ఈ ప్రాంతంలో ఈ ప్రజల యొక్క ఆలోచనలు, ఇక్కడ రాజకీయ పరిస్థితులను గౌరవించుకుంటూ మీరు ముందుకు నడవాలి తప్పితే భవిష్యత్తులో మీరు ఇలాంటి నిర్ణయాలు, మీరు చులకన మాటలు, ఈ ప్రాంతాన్ని ఏలన చేసే మాటలు తగ్గించుకోవాలని హితవు